చీకటి రాజ్యమేలుతున్న గోథమ్ సిటీ. ఆకాశం నిండా పరుచుకున్న నల్లని మేఘాలు, నిరంతరం కురుస్తూనే ఉండే వర్షం ఆ నగరపు దౌర్భాగ్యాన్ని ఎత్తిచూపుతుంటాయి. ఈ నగరంలో శాంతి అనేది ఒక కళ, నేరం అనేది ఒక దైనందిన కృత్యం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక గొంతు వినిపిస్తుంది. అది భయం కాదు, అది ఒక హెచ్చరిక. అదే బ్యాట్మ్యాన్. ఒక 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి థియేటర్ నుండి బయటకు వస్తున్నాడు. ఆ రాత్రి గోథమ్ సిటీ వీధుల్లో మామూలు కన్నా ఎక్కువ చీకటి ఉంది. అకస్మాత్తుగా ఒక దొంగ తుపాకీతో వాళ్లను బెదిరిస్తాడు. క్షణాల్లో 2 తూటాలు పేలతాయి. ఆ చిన్నారి కళ్ల ముందే తన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతారు. ఆ బాలుడి పేరు బ్రూస్ వేన్. ఆ రాత్రి రాలిన రక్తం చుక్కలే బ్యాట్మ్యాన్ అనే ఒక మహాశక్తికి పునాది వేశాయి. తల్లిదండ్రుల అంత్యక్రియల తరువాత బ్రూస్ మనసులో కలిగిన వేదన పగగా మారుతుంది. కానీ ఆ పగ కేవలం ఆ దొంగ మీద మాత్రమే కాదు, గోథమ్ సిటీని పట్టి పీడిస్తున్న నేర వ్యవస్థ మీద. తన తండ్రి ఆశించిన శాంతిని తీసుకురావాలని బ్రూస్ నిర్ణయించుకుంటాడు. కానీ ఒక సాధారణ మనిషిగా ఆ అరాచక వ్యవస్థను మార్చలేనని అతనికి అర్థమవుతుంది. అందుకే తనను తాను శారీరకంగా, మానసిక సిద్ధం చేసుకోవడానికి ప్రపంచమంతా తిరుగుతాడు. మార్షల్ ఆర్ట్స్, సైన్స్, డిటెక్టివ్ నైపుణ్యాలు, ఇలా ఒక అజేయమైన యోధుడికి ఉండాల్సిన ప్రతి విద్యను అభ్యసిస్తాడు. కానీ అతనికి ఒక ముసుగు కావాలి. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించే ఒక గుర్తు కావాలి. చిన్నప్పుడు బ్రూసు ఒక పాత బావిలో పడిపోయినప్పుడు గబ్బిలాల గుంపు చూసి చాలా భయపడతాడు. ఆ భయాన్నే తన ఆయుధంగా మార్చుకోవాలని అనుకుంటాడు. నేరస్తులు పిరికివాళ్లు, మూఢనమ్మకాలు కలిగిన వాళ్లు. వారి భయాన్నే నేను ముసుగుగా ధరిస్తాను అని నిశ్చయించుకుని బ్యాట్మ్యాన్ అవతారం ఎత్తుతాడు. బ్యాట్మ్యాన్ కి ఏ అద్భుత శక్తులు లేవు. అతనికున్నది కేవలం అంతులేని సంకల్పం, అత్యాధునిక సాంకేతికత మరియు తన నమ్మకమైన సేవకుడు ఆల్ఫ్రెడ్ తోడు. బ్రూస్ వేన్ పగటిపూట ఒక కోటీశ్వరుడిగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, రాత్రిపూట గోథమ్ నగరం కాపలాదారుడిగా మారి చీకటిలో వేటాడతాడు. బ్యాట్మ్యాన్ కి ఒకే ఒక నియమం ఉంది: ఎవరినీ చంపకూడదు. ఎందుకంటే చంపడం మొదలు పెడితే తను కూడా ఒక నేరస్తుడిగానే మిగిలిపోతానని అతని నమ్మకం. చట్టం శిక్షించలేకపోయినా తను మాత్రం నేరస్తులకు నరకం చూపిస్తాడు. అందుకే అతన్ని ది డార్క్ నైట్ అని పిలుస్తారు. బ్యాట్మ్యాన్ దగ్గర ఉండే అత్యాధునిక ఆయుధాలు మరియు గ్యాడ్జెట్స్ అతన్ని ఒక అజేయమైన హీరోగా మారుస్తాయి. బాటరాంగ్, ఇది బ్యాట్మ్యాన్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆయుధం. ఇది గాలిలో విసిరితే తిరిగి వచ్చే బూమరాంగ్ లాంటిది. నేరస్తుల చేతుల్లోని తుపాకులను పడగొట్టడానికి, వైర్లను కట్ చేయడానికి, దూరం నుండి శత్రువులను దెబ్బతీయడానికి వాడతాడు. ఇందులో పేలుడు సంభవించే, విద్యుత్ ప్రవహించే రకాలు కూడా ఉన్నాయి. గ్రాప్నెల్ గన్ భవనాలపైకి ఎక్కడానికి మరియు ఒక బిల్డింగ్ నుండి మరో బిల్డింగ్ కి వేగంగా వెళ్లడానికి దీన్ని ఉపయోగిస్తాడు. స్మోక్ బాంబ్స్, క్రిప్టోగ్రాఫిక్ సీక్వెన్సర్, ఇది ఒక హైటెక్ హ్యాకింగ్ డివైస్. బ్యాట్ మొబైల్ మరియు బ్యాట్ వింగ్, ఇవి కేవలం వాహనాలు మాత్రమే కాదు, యుద్ధ విమానాలు, ట్యాంకుల కన్నా శక్తివంతమైనవి. డిటెక్టివ్ మోడ్, సోనార్ విజన్, అతని మాస్క్ లో ఉండే ప్రత్యేకమైన లెన్స్లు. అతనికి సూపర్ పవర్స్ లేకపోయినా తన తెలివితేటలతో రూపొందించుకున్న ఈ పరికరాలే అతని బలం. కానీ ఈ కథ కేవలం ఒక ముసుగు వేసుకున్న హీరో గురించి మాత్రమే కాదు. ఇది నీతికి, అవినీతికి మధ్య జరిగే ఒక భయంకరమైన చదరంగం. ఒకవైపు తన ప్రాణాలను పణంగా పెట్టి నగరాన్ని కాపాడాలనుకునే బ్రూస్ వేన్, మరోవైపు ఆ వ్యవస్థనే కూల్చేయాలని చూసే ఒక పిచ్చోడు. అవును, ఒక పిచ్చోడు. అతని పేరు జోకర్. అతను డబ్బు కోసం చంపడు, అధికారం కోసం ఆశపడడు. అతనికి కావాల్సింది కేవలం విధ్వంసం. కొందరు మనుషులు తర్కాన్ని వెతకరు. వారు కొనుగోలు చేయడానికి గాని, బేరమాడడానికి గాని వీలు పడరు. వారు ప్రపంచం కాలిపోతుంటే చూడాలనుకుంటారు. ఆల్ఫ్రెడ్ చెప్పిన ఈ మాట జోకర్ వ్యక్తిత్వానికి నిలువుటద్దం. సినిమా ఒక బ్యాంక్ దోపిడీతో మొదలవుతుంది. అక్కడ జోకర్ తన సొంత మనుషులనే ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుంటే మనకు అర్థమవుతుంది, మనం ఒక మామూలు విలన్ ను చూడటం లేదు, ఒక ఏజెంట్ ఆఫ్ గోస్ట్ ని చూస్తున్నామని. అదే సమయంలో గోథమ్ నగరానికి ఒక కొత్త ఆశ పుడుతుంది. అతనే హార్వీ డెంట్, వైట్ నైట్ ఆఫ్ గోథమ్. బ్యాట్మ్యాన్ చీకటిలో ఉండి పోరాడితే హార్వీ వెలుగులో ఉండి చట్టాన్ని కాపాడుతుంటాడు. బ్రూస్ వేన్ తన ముసుగును వదిలేసి ఒక సాధారణ జీవితాన్ని గడపాలని కలలు కంటాడు. రేచల్ డావ్స్ తో కలిసి ఆ జీవితాన్ని పంచుకోవాలని ఆశిస్తాడు. కానీ విధి రాసిన నాటకం వేరుగా ఉంది. జోకర్ రంగప్రవేశం చేసి గోథమ్ నగరపు చీకటి గొంతుల్లో ఉండే మాఫియాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. అతను చెప్పే డైలాగ్ ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోతుంది: నీ దగ్గర ఏదైనా నైపుణ్యం ఉంటే దాన్ని ఎప్పుడూ ఉచితంగా చేయకు. అతను పోలీసులను చంపడం మొదలు పెడతాడు, జడ్జీలను పేల్చేస్తాడు. నగరం మొత్తం భయంతో వణికిపోతుంది. బ్యాట్మ్యాన్ తన ముసుగు తీసే వరకు ప్రతిరోజు జనం చనిపోతూనే ఉంటారు అని జోకర్ హెచ్చరిస్తాడు. ఇక్కడ ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది: బ్యాట్మ్యాన్ చేస్తున్నది సరైనదేనా? ఒక హీరో వల్ల నగరం నాశనమవుతుంటే ఆ హీరో అవసరమా? బ్రూస్ లోపల ఘర్షణ మొదలవుతుంది. త్యాగం అంటే ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా వదులుకోవడమని అతనికి అర్థమవుతుంది.
కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. జోకర్ హార్వీ డెంట్ ని మరియు రేచెల్ ని కిడ్నాప్ చేస్తాడు. ఇద్దరిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బాంబులతో కట్టేస్తాడు. బ్యాట్మ్యాన్ ఒకరిని మాత్రమే కాపాడగలడు. జోకర్ ఆడుతున్న ఈ క్రూరమైన ఆటలో బ్యాట్మ్యాన్ హార్వీని కాపాడతాడు. కానీ రేచెల్ చనిపోతుంది. ఆ మంటల్లో హార్వీ ముఖం సగం కాలిపోతుంది. గోతం నగరపు ఆశగా పిలువబడే హార్వీ డెంట్ ఇప్పుడు టూ ఫేస్ గా మారిపోతాడు. నువ్వు ఒక హీరోలా చనిపోవాలి, లేదా నువ్వు విలన్ గా మారేంత కాలం బతికి ఉండాలి. హార్వీ చెప్పిన ఈ మాట అతని జీవితంలో నిజమవుతుంది. జోకర్ హాస్పిటల్లో హార్వీని కలిసి అతనిలోని కోపాన్ని పెంచుతాడు. నేను ఒక పిచ్చి కుక్క లాంటి వాడిని. కారు వెనుక పరిగెడతాను, కానీ అది దొరికితే ఏం చేయాలో నాకు తెలియదు. నేను కేవలం పరిస్థితులను తలకిందులు చేస్తాను అని జోకర్ నవ్వుతూ చెబుతుంటే ఒక నిజాయితీ పరుడు రాక్షసుడిగా మారే ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే బ్యాట్మ్యాన్ కి జోకర్ కి మధ్య జరిగే సంభాషణలు అత్యంత మేధోపరమైనవి. నువ్వు నన్ను పూర్తి చేస్తావు అని జోకర్ బ్యాట్మ్యాన్ తో అంటాడు. అంటే వెలుగున్నప్పుడే కదా చీకటికి ఉనికుండేది. బ్యాట్మ్యాన్ ఉన్నంత కాలం జోకర్ లాంటి అరాచకవాదులు పుడుతూనే ఉంటారు. బ్యాట్మ్యాన్ తన నీతిని కాపాడుకోవటానికి జోకర్ ని చంపడు. జోకర్ ఏమో బ్యాట్మ్యాన్ ను చంపితే తనకు వినోదం ఉండదని భావిస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం శారీరకమైనది కాదు, మానసికమైనది. క్లైమాక్స్ దగ్గర పడుతుంటే జోకర్ రెండు ఫెర్రీ బోట్లలో బాంబులు పెడతాడు. ఒక దానిలో సామాన్య ప్రజలు, ఇంకో దానిలో నేరస్తులు. ఒకరు ఇంకొకరి బోట్ను పేల్చేస్తేనే వాళ్లు బతుకుతారు. కానీ మానవత్వం గెలుస్తుంది. ఎవరూ బాంబును పేల్చరు. జోకర్ ఓడిపోయాడని మనం అనుకుంటాం, కానీ అతను గెలుస్తాడు. ఎందుకంటే గోతం నగరపు హీరో హార్వీ డెంట్ ని అతను ఒక హంతకుడిగా మార్చేస్తాడు. చివరి సీన్ లో హార్వీ డెంట్ చనిపోతాడు. అతని పాపాలను ప్రపంచానికి తెలిస్తే ప్రజలు ఆశ కోల్పోతారని బ్యాట్మ్యాన్ నిర్ణయించుకుంటాడు. హార్వీ చేసిన హత్యల బాధ్యతను బ్యాట్మ్యాన్ తనపై వేసుకుంటాడు. పోలీసులు అతన్ని వేటాడుతుంటే బ్యాట్మ్యాన్ చీకటిలోకి మాయమైపోతాడు. ఆల్ఫ్రెడ్ అన్నట్లుగా అతను గోతం నగరానికి అవసరమైన హీరో కాకపోవచ్చు, కానీ ఇప్పుడు దానికి దక్కాల్సిన హీరో. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, అది ఒక ఫిలాసఫీ. మనందరిలోనూ ఒక జోకర్, ఒక హార్వీ డెంట్, ఒక బ్యాట్మ్యాన్ ఉంటారు. మనం తీసుకునే నిర్ణయాలే మనం ఎవరో నిర్ణయిస్తాయి.